వారానికి 5 సాటర్డేస్ ఉంటే భలే ఉన్నా. అయినా పుష్టిగా భోంచేసి కాసేపు ప్రశాంతంగా బొచ్చునే అవకాశం అందరికి ఉండదులే. త్వరలో పడుకుంటావేంటి? మధ్యాహ్నం 3 అయింది. అయినా షాపింగ్కి తీసుకెళ్తా అన్నావు కదా. వీకెండ్ ఇప్పుడే కదా మొదలైంది, రేపు వెళ్దాంలే కాసేపు నిద్రపోని. చా, నువ్వు ప్రతిసారి అంతే ఐమ్ టైర్డ్ బేబీ అని పడుకుంటావు. నాకు తెలియదు బాగి, మనం వెళ్ళాల్సిందే. చిన్నప్పుడు మా సుబ్బుగాడు, ఇప్పుడు నువ్వు నన్ను ఇద్దరు చెడగొట్టడానికి పుట్టినట్టున్నారు. సుబ్బిగాడా? సుబ్బుగాడు తెలీదా? అమ్మో, ఎవరు వచ్చినట్టున్నారు. బావా చెల్లెమా, నువ్వేనా? గుర్తుపెట్టాను. ఎలా గుర్తుపడతావు? పెళ్ళికి రాలేదు కదా ఆ రోజు మనం. బావా బావా నువ్వా? ఎప్పుడొచ్చావురా? కలిదొప్పినేట్రా శతరంగానే వచ్చిందేటి? ఇదిగో లగేజ్ నీ దగ్గరికి వస్తుందంటే మా అమ్మ ఉప్పు చేపలు వరగలు ఎట్టింది. సర్లే రా, పద పద రామ్మ లోపలరా. అబ్బో, మా చెల్లి ఏమాత్రం కట్టం తెచ్చిందిరా? ఇల్లు గట్టిగా తీసా. కట్నమా నా బొందా? 10 రూపాయలు వడ్డీకి తీసుకొచ్చుకున్నా. నీకు ఉన్నట్టు ఇవ్వటం వాళ్ళకి అమ్మాయిని కూడా ఎక్కువ, కట్నం కూడా ఇవ్వాలి ఇటు. సరే సర్లే అన్నట్టు నీకు పరిచయం చేయలేదు కదా, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా సుబ్బు అని, వీడే. ఇప్పుడేరా నీ గురించి మాట్లాడుకున్నాం. అబ్బే, నేను ఇంకా మర్చిపోలేదు అన్నమాట. ఎలా మర్చిపోతాను రా, చిన్నప్పటి నుంచి ఒకటే పలక ఒకటే పడక. మరే అమ్మా, ఓ మంచి కాఫీ ఎట్టు తీసురామ్మా. ఇంకేట్రా? అప్పచ్చా, ఓరేంజ్ అయితే గో పగిలిపోద్ది అదవా. ఆహా, చేతులు గాలి తోడుకొని కూర్చున్నావు ఇక్కడ. మరి చెల్లెమ్మా, చిన్నప్పుడు బలపాలకి దొబ్బేవాడు తెలుసా? నువ్వు క్యారేజీలు కొట్టేలేదా? ఎక్కువ తక్కువ చేసావు పార్వతీశం బయటెట్టాను. పార్వత? ఏ పార్వతి? నాకే పార్వతి తెలీదు. ఆ చెరువు కడితే పార్వతి. బాగా ఒకసారి కాలి ఎరకొట్టే మాదోకే డేక్కుంటే తిరగాలి దైత్యుడు. బంగారం నా మాట విను, అది కాదు, పార్వతి జస్ట్ ఫ్రెండ్ అంతే. ఎవడాడు? ఎప్పుడు వెళ్తాడు? వాడా? వాడు నా చిన్నప్పుడు ఫ్రెండ్. అంటే రాక్ వచ్చాడు కదా, వెంటనే వెళ్ళిపో అంటే. మరి నా షాపింగ్? చెల్లెమా ఎరా దోల తీరిందా? కాఫీ పెడితే టీ ఇచ్చేయటమ్మా. నీళ్ళల్లో కొద్దిగా పాలేసి ఉంటే టీ టేస్ట్ అదిరిపోయేది. సర్లేరా, డిన్నర్ చేద్దాం. ఫ్రెష్ రా. డిన్నర్ అది ఇదని చెల్లెమ్మని ఇబ్బంది పెట్టకరా. నువ్వేం కంగారు అడగమ్మా. ఓ పప్పు, కొద్దిగా బంగాళదుంపలు, ఎప్పుడు అప్పడాలు, ఒడియాలు, అంత సారు అంత పెరుగు, కోడిగుడ్డే తోట వేసుకోమ్మా. బావా, మీ చెల్లి గోంగూర పచ్చడి చంపేస్తుందిరా. గోంగూర? ఆ పేరింటి నేను ఊరిపోతుందమ్మా. అది కూడా చేసేయమ్మా. ఎంత పెద్ద ప్రపంచంలో అక్కడ కూడా పడి ఉంటుంది. తెల్లరా, నేను సాయం వస్తాను. బంగారం మాట్లాడు. ఏం చేస్తానో నాకే తెలియదు. షాపింగ్కి హాయిగా బయటికి వెళ్దామంటే కావాలని ఫ్రెండ్ ఇంటికి పిలిచావు కదా. అయ్యో, వాడు వస్తాడో నిజంగా నాకు తెలియదే. చెల్లి గోంగూర పచ్చడి చంపేస్తుంది, చంప పగలు కొడతాను. మొన్న మీ వాళ్ళు వచ్చినప్పుడు ఊరంతా తిప్పలేదా? ఆఫీస్కి లీవ్ పెట్టించి మరీ నన్ను డ్రైవర్ చేసావు కదే. వాళ్ళంటే మా అత్తయ్య వాళ్ళ వియంకులు. అత్త బావా. బావా, చెల్లిని బాగానే కంట్రోల్ పెట్టిందిరా. చూసావా? లేదు, ఇప్పుడు నువ్వు చెప్పు. డిన్నర్ రెడీ అయింది. డిన్నర్ పిలుతుంది రారా. పచ్చడి మా వాడు చెప్పినట్టే అదిరిపోయిందమ్మా. కొద్దిగా పులుపు ఎక్కువైంది. ఎప్పుడు ఉప్పు ఎక్కువైందంటమ్మా, లేకపోతే సూపర్ అసలు. బాగుందా? కంచం పెట్టరా, గుజ్జు తీసుకోలేదు. సరేరా, పడుకున్నా. చేప దిండి ఉన్నాయా? ఎందుకురా, మా రూమ్ ఉంది కదా, ఏసీ ఉంది, అందులో పడుకో. జో మాట్లాడుకో. అది కాదు, ఏదో నోరు జారి. అయినా వాడు వస్తాడని నేను ఏమైనా గెస్ట్ చేశానా? జో, నా బుజ్జి బంగారం కదా, ప్లీజ్ లేవే. వాడు చూస్తే బాగుండదు. సతాయించకు.
నీకు తెలుసు నేను వీకెండ్స్ పొద్దున్నే లేవనని. ప్రతి వీకెండ్ వేరు. వాడు వచ్చాడు కదా, ఒక్క కాఫీ ఇచ్చి. నేను చస్తే ఇవ్వను. ప్రతిదానికి ఉప్పు తక్కువైంది, కారం తక్కువైందంటూ వంకలు. ఈసారి అస్సలు వంకలు పెట్టడు, పుచ్చి నాది. ఎందుకంటే కాఫీలో ఉప్పు కారం ఉండవు కదా. ఓకే ఓకే ఓకే, సారీ సార్, సారీ. ఇలాంటి కుళ్ళు జోకులు వినలేకే నేను రానంటున్నది. చెల్లెమా కాఫీ బాగుందమ్మా, పందరు తక్కువ వేసినట్టున్నా. తక్కువ కాదు అసలు వేయలేదు. నిజమేనమ్మా, డాక్టర్ కూడా అదే చెప్పాడు. బాగుందమ్మా కాఫీ, చాలా బాగుంది. నీకు అసలు బుద్ధి ఉందా? నీతోనే మాట్లాడేది. నా నుంచి బలవంతంగా యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తే రియాక్షన్ ఇలానే ఉంటుంది. మళ్ళీ లంచ్ కోసం పప్పు చేయి, పచ్చడి చేయని ఇరిటేట్ చేస్తే ముఖాల మీద ప్లేట్లు విసురుతాం. వారిని మంచోట్లు అంటే మనలో బస్ స్టాండ్ దగ్గర కొత్తగా వెంకటేశ్వర డీలక్స్ హోటల్ ఏసీలో ఉంటుంది అనుకున్నాను. పార్కు తీసుకొచ్చావా? దీన్ని ఓపెన్ ఎయిర్ రెస్టారెంట్ అంటారా. ముగ్గురికి తాళి చెప్పానా? ఎంతో భోజనం ఏం చేస్తారా? ఏదైనా స్పెషల్ ఐటమ్ చెప్పు. ఎక్స్క్యూజ్ మీ. ఊరి తినమ్మా, ఇదేంటి ఇలా ఉంది? ఎలా తినాలరా నాయన? ఇల్లు ఇలా పైచం కాకపోతేనే. దొరికింది, సూపర్ హ్యాసుగా. దీని చేతనే తినాలా? ఉప్పే లేదు, పందరేయలేదు. రే, దాన్ని ఫింగర్ బాల్ అంటారా, చేయి కొడుకోవడానికి ఇచ్చారు. ఏదైతేనే టేస్ట్ అదిరిపోయింది. యో బిల్స్. మామా, నువ్వు నన్ను అవమానిస్తున్నావురా. మా ఇంటికి గెస్ట్గా వచ్చి నేను రెస్టారెంట్కి తీసుకెళ్తే నువ్వు బిల్ పే చేస్తావా? నో వే. ఏరా పర్స్ మర్చిపోయావా? ఇటు చిన్నప్పటి నుంచి అంటే చెల్లమ్మా, ఊర్లో ఉన్నప్పుడు ఎప్పుడే ఒకసారి బిల్ కట్టావరా? ఏదో కోకోనట్ పేస్ వేసుకుని. శృతి, సారీనే, నేను ఈ పెళ్ళికి రావట్లేదు. అదేంటది? మధ్యలో నువ్వు మాట్లాడుకో. అదేం లేదే, ఎవడో చైల్డ్హుడ్ ఫ్రెండ్ అంట. 2 days నుంచి ఒక్కటే నస. షాపింగ్ కూడా తీసుకెళ్ళట్లేదు. అది కాదు బంగారు, ప్లీజ్ నా మాట విను. ఏంట్రా అప్పుడే వెళ్ళిపోతావా? సర్లేరా, బస్కి లేట్ అవుతుంది, బయలుదేరు. వెళ్తావా? జరిగా నేనైతే కలుస్తూ ఉంటాను. చెల్లెమ్మ అంతపాటు కలుతానే ఏంటి? మా వాడు చేస్తామా తెంగరోడే కానీ బంగారం అంటే మర్చిపోయి చూసావా? నీ పెళ్ళికి రాలేపోయాను కదమ్మా, చిన్న గిఫ్ట్. అయ్యో వద్దండి, తీసుకోమ్మా. నువ్వు నీ మా మాట తోట పుట్టింది అయితే ఏమన్నా ఏంటి? అయినా మా గోదావరికి ఎడగరమే కదమ్మా, మమకారం కూడా ఎక్కువే. ఎరా ఉంటానమ్మా. ఓకే, యా, అదే ఆలోచిస్తున్నా. తను అంత ప్రేమగా ఉంటే ఎలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం కదా. చేసుకున్నాం కాదు, నువ్వు చేసుకున్నావు. వాడి మాట తేడా కానీ మనిషి మంచోడే. నెక్లెస్ నచ్చిందా? ఎరా, బస్ ఎక్కేసావా? నీ గురించే మాట్లాడుకుంటున్నావు. మీ చెల్లి నేను బాగా మిస్ అవుతుందంట. ఏంటి? ఓకే, ఏమైంది? నెక్స్ట్ వీక్ మళ్ళీ వస్తున్నాడంట. ఈసారి మొత్తం ఫ్యామిలీతో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కుదిరితే కామెంట్ చేయండి, రిలేట్ అయితే షేర్ కూడా చేయండి. ఏదో మర్చిపోయినట్టున్నారు. మా చెల్లెలకి అందరూ భోజనంకి వెళ్ళిపోండి. అన్నట్టు మీరు గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.